ఈ పుడ్డింగు ఫ్రీజర్లో నుండి ఇప్పుడే తీసానండి, అందుకని ఎక్కువ గట్టిగా ఉంటుంది. కాసేపు అలా ఉంచితే తర్వాత మనకు ఇలా ఈజీగా కట్ చేసుకునేకి వస్తుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికని నేను 2 స్పూన్ల చక్కెరను 1 స్పూను నీళ్లు వేసి నేను క్యారమెల్ చేస్తున్నాను. ఇది మరి వేరే కలుపుకోవడానికి పుడ్డింగ్ కానీ 2 స్పూన్ల చక్కెర ఇక్కడ ఉంచుకున్నానండి. చూడండి, స్టవ్ పైన నేను దీన్ని ఉంచుతాను. ఇప్పుడు 1 స్పూన్ నీళ్లు వేసాను అంతే, 2 స్పూన్ల చక్కెరకు. ఇది ఇలా బాగా ఇదైపోయి క్యారమెల్ అవుతుందండి. కానీ మనము క్యారమెల్ చేసుకున్నా కూడా ఎక్కువ మార్చినామంటే చేదు వస్తుందండి. అందుకని దాన్ని చూసుకుని మనము ఇలా కలిపెట్టుకుంటూ చేయాలి. ఎక్కువ మాడిస్తే బాగుండదండి. కొంతమంది ఎక్కువ మార్చేస్తారు, అది కలర్ గాను, కాకపోతే ఓ రకంగా ఉంటుందండి. నాకు అలా ఇష్టం ఉండదు, అందుకు నేను ఇలా చేసేస్తా అండి. ఇది ఇప్పుడు బాగా గట్టి పడిపోతుందండి. ఇంకేం దించుతామన్నప్పుడు మనము 1 స్పూన్ అంతా వినెగర్ వేసుకుందామండి. చూడండి, ఇలా బాగా చిక్కగా అయినాక ఇప్పుడు కొద్దిగా మనము వినెగర్ వేస్తున్నా. చూడండి, నేను అది కలరే చేంజ్ అవుతూ ఉంది కదండి. ఇప్పుడు స్టవ్ను కట్టేసి ఇది అలా పక్కన ఉంచేసుకుందాము, గట్టి పడుతుంది. కప్పులో ఉంచుకున్న చక్కెరను బాగా కాగిన పాలల్లోకి ఇలా వేసి మనము కలుపుకుందామండి. అది కరగగానే తర్వాత మనము ఈ కస్టర్డ్ పౌడర్ను కలిపిన పాలను కూడా ఇందులోకి వంచేద్దాం మనము. ఇప్పుడు వంచేసి మరీ బాగా కలిపెడతా ఉంటే గడ్డగడుతుందండి. అది గట్టిపడే కొద్దీ బాగా 2 పొంగులు వచ్చినాక మనము తీసి దించిపెట్టేద్దామండి. దించేసినాక ఈ క్యారమెల్ ఉంటుంది కదండి, అందులోకి వేసుకుందాం మనము. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు నేను. చూడండి, ఇది తెలుస్తూ ఉంది కదా మీకు, బాగా గట్టి పడుతూ ఉంది. చూడండి, ఫస్ట్ వేసిన దానికంటే కూడా ఉడుకుతూ ఉంది లోపల నుంచినే. ఇప్పుడు బాగా గట్టిపడింది, 2 పొంగులు వచ్చాయి. అందుకని నేను దించేసి ఇప్పుడు దాన్ని ఆ క్యారమెల్లోకి వేసేసాను. చూడండి, ఆ పాత్రలోకి. ఇప్పుడు దీన్ని నేను కొంచెం చల్లారినాక ఫ్రిడ్జ్లో ఉంచుతానండి. ఇప్పుడు చూడండి, ఇది చల్లారింది. దీన్ని తీసి మనము ఫ్రిడ్జ్లో ఉంచుదామండి. ఫ్రీజర్లో ఉంచానండి నేను. ఇప్పుడు ఆల్రెడీ అది గట్టిపడి ఉంటుంది కాబట్టి ఇంకా గట్టిపడిపోతుంది. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు ఎక్కువ టేస్ట్గా దొరుకుతుంది. 3 అవర్స్ ఉంచినామంటే చాలండి మనము. కాకపోతే నేను ఎక్కువసేపు పెట్టేశాను. దీన్ని గోరువెచ్చని నీళ్ళు దాంట్లో పెట్టుకున్నాను. చూడండి, చిన్న బాణలో గోరువెచ్చని నీళ్ళు పెట్టి ఊరికే 1 నిమిషము దీన్ని పుడ్డింగ్ దాన్ని మనం తీసి దీంట్లో ఉంచాలండి, ఆ వేడి నీళ్ళల్లో. అప్పుడు మనకు క్యారమెల్ కొంచెము కరిగి ఇది మనము ప్లేట్లోకి వేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఉంచినాను కదా, దీన్ని ఇప్పుడు తీసి నేను ప్లేట్ దీనిపైననే బోర్లు వేసి నేను దీన్ని పుడ్డింగ్ను ప్లేట్లోకి వేసుకుంటానండి. చూడండి, మీకు కనపడుతుంది ఇప్పుడు ఎలా తీస్తున్నాను నేనని. చాలా ఈజీగా వచ్చేస్తుందండి, ఇదేమి ఇది కాదండి, కష్టం కాదు. చూసారా, ఈజీగా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకోవడము తినడమే తర్వాయండి. చాలా ఇష్టంగా పిల్లలు అనక చాలా ఇష్టంగా తింటారండి. అందులో పాలు కూడా కొంతమంది పిల్లలు తాగరు కదండి. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవరు ఇది డిఫరెన్స్గా ఉంటుంది కదండి. సో ఇష్టంగా తింటారు. ఇది కొంచెం ఊరికే కట్ చేయడం మీకు అలా చూపించడానికి ఇలా కట్ చేశానండి. ఇంకా సాఫ్ట్గా అవుతుందండి, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, తీసి మా పాపకి ఇచ్చాను, లొట్టలు వేసుకుంటూ తింటా ఉందండి తను. చాలా బాగుంది అంటుందండి. ఓకే అండి, మీరందరూ కూడా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.